తాటిపూడి రిజర్వర్కి అయితే వచ్చేసాం గైస్. మెయిన్ రోడ్ పక్క నుంచి లోపలికి చిన్న రోడ్ ఉంటుంది, ఇలా లోపల రావాలన్నమాట. హలో గైస్, విజయనగరం జిల్లాలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న 16th ప్లేస్ ఇది, తాటిపూడి రిజర్వాయర్. ఇది ఆల్రెడీ చాలామంది తెలిసిన ప్లేస్ ఇది, ఎందుకంటే బాగా ఫేమస్. వీకెండ్స్లో అయితే ఇక్కడ బాగా ఎక్కువ వస్తారు జనం. ఒకసారి మీకు ఇదంతా తిప్పి చూపించేస్తా. ఎండ అయితే ఘోరంగా ఉంది. ఈ క్యాప్ ఎలా ఉండిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ ముళ్ళు గుచ్చిపోయి. గైస్, తాటిపూడి రిజర్వాయర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. పెద్ద పెద్ద కొండల మధ్యన ఈ నీరు స్టోర్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఈ ప్లేస్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎక్కువ విజిట్ చేస్తుంటారు. ఫేమస్ ప్లేస్ ఇది. ఇదైతే వాచ్ టవర్. ఇక్కడ నుంచి మనం ఇది ఎక్కితే ఆల్మోస్ట్ ఇదంతా వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. చివరిన అయితే గేట్స్ అవి ఉంటాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది అసలు చూడడానికి అయితే. ఆ కొండలు అది సూపర్ ఉంది. Don't know what to do anymore. I'm out of options, nothing's working. I'm out of service. ఎలా టవర్, ఈ టవర్ దగ్గర నుంచి ఇలా ఈ వ్యూ ఉంటుంది. గైస్, ఇక్కడ ఒక మేడ ఉంది. ఆ మేడకి చూద్దాం వ్యూ ఏమైనా బాగుంటుందేమో. ఆ మేడ నుంచి కూడా వ్యూ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. గైస్, ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా బెటర్గా ఉంది చూడడానికి, చాలా బాగుంటుంది. ఒకసారి అలా చూడండి, అదనమాట రిజర్వాయర్. గైస్, ఇక్కడ చేపలు పడుతుంటారు వీళ్ళు. చూడండి బోట్ని అంత ఈజీగా తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్ళడానికి అయితే సరైన రూట్లు లేవు, గోడలు దాటి వెళ్ళాల్సి వస్తుంది. అన్నీ లాక్ చేసేసారు, ఎందుకో తెలియదు మరి. గైస్, మనం ఇంకా 4 ప్లేసెస్ కవర్ చేయాలి. ఈ ప్లేసెస్ అయిపోతే ఇంకో 3 ప్లేసెస్ ఉంటాయి. టైం అయితే ఇప్పుడు 3:30 అలా అవుతుంది. వీలైనంత త్వరగా మిగతా 3 ప్లేసెస్ కూడా కంప్లీట్ చేసేయాలి. ఆ 3 ప్లేసెస్తో మన విజయనగరం ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతుంది. విజయనగరంలో మ్యాక్సిమం ప్లేసెస్, మెయిన్గా నాకు నచ్చే ప్లేసెస్ అన్నీ నేను కవర్ చేసినట్టే. ఎండ వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఎండ ఒకటి లేకపోతే నిజంగా ఎక్సలెంట్ ప్లేస్ అవుతుంది. ఎండ కరెక్ట్గా ఫేస్ కొడుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఆల్మోస్ట్ ఎండలోనే ఉన్నాం. అక్కడ లాస్ట్ వీడియోస్లో మీరు చూసి ఉంటారు, లాస్ట్ 2 ప్లేసెస్ పారమ్మకొండ, ఇంకా పేరు మర్చిపోయినది, మంచడాల వలస శివాలయం. ఆ ప్లేస్ పారమ్మకొండ. పారమ్మకొండ అయితే చాలా కష్టంగా అసలు నరకం చేసేసాను. మార్నింగ్ అయితే ఆ 2000 మెట్లు సుమారు దిగడానికి ఆ ఎండలో చాలా చాలా కష్టమైపోయింది. ఇప్పుడు వెంటనే ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం భోజనం చేసి డైరెక్ట్ ఈ ప్లేస్కి వచ్చాను అనమాట. ఇంకా టైం నాకు ఎంత లేదు, 3 అవర్స్ ఉంది. 3 అవర్స్లో 3 ప్లేసెస్ కవర్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక 10 km 15 km డిస్టెన్స్లోనే ఉన్నాయి మొత్తం 3 ప్లేసెస్ కూడా. కానీ పుణ్యగిరి ఒకటే కొంచెం మెట్లు ఎక్కి పైకి ఎక్కాల్సి ఉంటుంది. మిగతా 2 ప్లేసెస్ ఈజీగానే అయిపోతాయి. ఆల్మోస్ట్ ఈ చివరికి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఆ పక్కన వ్యూ చూసాం కదా, వాచ్ టవర్ అది. ఆ మీద నుంచి చూసారు, అక్కడికి వెళ్దాం ట్రై చేశాను కానీ బాగా తుప్పలు ఉన్నాయి. కొండ మీద ఒక ప్లేస్ ఉంది, అదేదో చిన్న స్టోరేజ్ ట్యాంక్ టైప్లో ఉంది. తుప్పలు అవి బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకెళ్ళలేదు. ఎక్కడికక్కడ మొత్తం తాళాలు వేస్తారు, ఎందుకో తెలియదు మరి. మొత్తం అన్ని తాళాలు వేస్తూ ఉన్నాయి.
ఇంకా పక్కన అసలు దారి లేదు. మనం ఇక్కడ నుంచే వ్యూ చూసి వెనక్కి వెళ్ళిపోవాలి. చాలా చల్లగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత. వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ చెక్ డ్యాముల కింద ఉంది. అక్కడ ఒకటి నిండా ఫుల్గా వాటర్ ఉంటే భలే ఉంటుంది అసలు ఇదంతా. ఆ పక్క నుంచి కూడా రావచ్చు కానీ ఇంకా అక్కడ దాకా వెళ్తాం అంతే. ఆ కొండ ఉంది కదా, ఆ కొండ వారిని దారి ఉందన్నమాట. ఆ పక్క నుంచి కూడా ఉంది. ఈ పక్క నుంచి కొంచెం దగ్గర ఒకసారి దిగి ఆ పక్కకి వెళ్తాం. ఆ పక్కన వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం నీడ ఉంది ఇక్కడ. ఇక్కడైతే నీడగా కొంచెం వ్యూ అయితే బాగుంది. మనం అక్కడి నుంచి వచ్చాం నడుచుకుంటూ. మనకి చూసుకుంటే వంగినట్టు ఒక సైడ్కి ఉంది, ఇలా సైడ్కి ఉంది. పబ్లిక్ అయితే ఎలా లేనట్టుంది ఈ ప్లేస్. మరి అంటే రావడం అందరూ వచ్చేస్తున్నారు కానీ వీలైతే ఏ ఫెసిలిటీ పెట్టలేదు ఇక్కడ. మొత్తం అక్కడక్కడ తాళాలు వేసి ఉన్నాయి. రీజన్ ఏంటో మనకు తెలీదు. మీరు అరకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బొర్రా కేవ్స్ చూసుంటే, బొర్రా కేవ్స్ పక్కన ఒక రివర్ ఉంటుంది, గోస్తాని రివర్ అని చెప్పి. అక్కడి నుంచి వచ్చిన రివర్ వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుద్ది అనమాట. ఆ కొండల నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుద్ది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం జామీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళిన వాటర్ మళ్ళీ అక్కడ కనిపిస్తుంది మనకి. ఇలా మొత్తం ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి మాట ఈ ప్లేసెస్ అన్ని. గైస్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్లు, సబ్స్క్రైబ్ లాంటి చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.